నాకు నిజం తెలిస్తేనే కదా ఇన్ని జైల్లో నుంచి విడిపించగలను. లక్ష్మి, ఆ రోజు అశ్విన్ మిమ్మల్ని బ్యాంక్లో తిట్టినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అతను మిమ్మల్ని అందరి ముందు అలా మాట్లాడడం నేను సహించలేకపోయాను. అందుకే తర్వాత వెళ్ళి నేను వినోద్ అతన్ని కొట్టాము. అయ్యో, చిన్న పిల్లల్లా కొట్టుకున్నారా? మీరు చేసిన పనికి రివెంజ్ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నట్టున్నాడు. తప్పు మీ వైపు కూడా ఉంది. కాస్తైనా ఆలోచించాలి కదా. ఆయన ఎలాగో ఆలోచించలేరు. మీరైనా గంగిరెద్దులాగా తలోపకుండా ఆయన్ని ఆపడానికి ట్రై చేసి ఉండొచ్చు కదా. అమ్మ లక్ష్మి, అప్పుడు అడిగితే నాకేమీ తెలీదు అన్నట్టుగా నటించారు. అది మీ ఫ్యామిలీ మ్యాటర్ కదా అని మీరు చూసుకుంటారని నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. అప్పుడు మీరు ఇన్వాల్వ్ అయి ఉండుంటే ఇప్పుడు ఈయన ఇక్కడ ఉండేవారే కాదు. మీ గాయాలు కూడా మీరు బైక్ మీద నుంచి కింద పడితే అయ్యాయా, లేదంటే మీరు కూడా ఏదైనా దాస్తున్నారా? నేను బైక్ మీద నుంచి పడలేదు. ఇది కూడా ఆ అశ్విన్ గాడు చేసిన కుట్ర. అవును లక్ష్మి, నన్ను ఆ అశ్విన్ కిడ్నాప్ చేయించాడు. కిడ్నాపా? అశ్విన్ని కొట్టినప్పుడు హరితో పాటు నేను ఉన్నానని నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి రౌడీలతో కలిసి నన్ను కిడ్నాప్ చేసి నా మొహానికి ముసిగేసి దారుణంగా కొట్టారు. అరే వినోద్, ఏంట్రా నువ్వు అనేది? అవునరా, అశ్విన్ సార్ ఎంత పని చేశారు. ఇదంతా నా వల్లే. లేదు లక్ష్మి, ఆ రోజు అశ్విన్ మిమ్మల్ని అందరి ముందు తిట్టాడని నేనే అనవసరంగా చాలా ఎక్కువ ఆవేశపడ్డాను. ఇదంతా నా వల్లే జరిగింది. ఏంటండి ఇదంతా? ఎలాంటి విషయమైనా సెన్సిబుల్గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు కదా. మరి ఈ విషయంలో మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా ఎంతవరకు తెచ్చుకున్నారు? నాకు మీరంటే చాలా ఇష్టం. అదెప్పుడు చెప్పుకోలేకపోయాను. మీ మీద ప్రేమతో అన్నీ సహిస్తూ వస్తున్నాను. మీరు పెళ్లిలో చెప్పిన అబద్ధం ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా తెలియొచ్చని, అందరూ నన్ను అపరాధిగా చూడొచ్చని, అప్పుడు జీవితాంతం మీకు మీ ఫ్యామిలీకి దూరం అవడం కంటే మీరు నిజం చెప్పేదాకా దూరం అయితే చాలు అని నిజానికి మీకు దూరంగా ఉన్నాను. కానీ మిమ్మల్ని పరిస్థితుల్లో చూడలేకపోతున్నానండి. ఏదేమైనా I love you అండి. I love you so much. సారీ లక్ష్మి, మిమ్మల్ని అలా అనేటప్పటికీ నేను ఆగలేకపోయాను. ఆ క్షణంలో నాకేమనిపిస్తే అది చేసేసాను. నిజంగా విషయం ఇంత దూరం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ప్రవాహంలో చిక్కుకున్నామని ఆలోచిస్తూ కూర్చుంటే దాన్ని దాటి బయటికెళ్ళి బ్రతకలేమండి. ఇప్పుడు మన జీవితంలో అదే సమస్య వచ్చింది. ఇప్పుడు ఎలాగైనా ఈ ప్రవాహం దాటి గట్టు చేరాలి అంటే మిమ్మల్ని ముందు జైలు నుంచి విడిపించాలి. ఎలాగైనా ఆ అశ్విన్ని కన్విన్స్ చేసి మిమ్మల్ని విడిపిస్తానండి.
లక్ష్మి, వాడితో మాట్లాడావా? హరి ఏమన్నాడు? వాడు కల్లో కూడా అలాంటి తప్పు చేయడమ్మా. అసలు ఎందుకు తీసుకొచ్చారంట? ఆయన ఏ తప్పు చేయలేదత్తయ్య. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇప్పటికే 4 గంటలవుతోంది. ఆ అశ్విన్తో 6 గంటల్లోపు కేసు వాపస్ తీసుకోకపోతే ఎఫ్ఐఆర్ రాస్తారు కదమ్మా. హరికేం కాదు కదమ్మా. మీ అబ్బాయి గురించి మీకు తెలుసు. ఆయన ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. నిజాయితీగా ఉన్నారు. అబద్ధం, మోసం అంటే ఏంటో ఆయనకు అస్సలు తెలీదు. ఆ దేవుడున్నాడు. తప్పు చేయని వారికి శిక్ష పడకుండా చూసుకుంటాడు. అవును, ఇప్పుడు అందరూ ఆ భగవంతుడి భజన చేసుకుంటూ ఉండండి. ఆ దేవుడు ప్రత్యక్షమయ్యి హరిని జైలు నుంచి రిలీజ్ చేస్తాడు. క్షేత్రప్ర, భగవంతుడే రావాలా? నా కోడలు లక్ష్మి కూడా వాడిని రిలీజ్ చేయిస్తుంది.